ఉందాము ఏసైకి. మరి మన మధ్యన శాంతమ్మ సిస్టర్ ఓపెనింగ్ ప్రేయర్ చేస్తారు. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రార్థనతో మీటింగ్ స్టార్ట్ చేసుకున్నాము. స్తోత్రం 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 నాయన, మహాకృప మహాదయ కలిగిన మా తండ్రి, నీకే వందనాలు స్తుతి స్తోత్రాలు నాయన. ప్రభా, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించిన యేసయ్య, నీకే వందనాలు నాయన. పరలోకపు తండ్రి, నీకే స్తుతి స్తోత్రాలు తండ్రి. ఈ దినమంతా కూడా నీ కృపలో మమ్మల్ని కాపాడినందుకు నీకు వందనాలు, కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు నాయన. ప్రభా తండ్రి, ఇదిగో నాయన నీ సన్నిధిలో ప్రభా గడుపుటకు నువ్వు ఇచ్చిన కృప కొరకై వందనాలు తండ్రి. ప్రార్థన చేయటకు నువ్వు ఇచ్చిన కృప కొరకై నీకు వందనాలు నాయన. పరిశుద్ధాత్మదేవ, నీకే స్తుతి స్తోత్రాలు నాయన. ఆన్లైన్ ప్రార్థనలు మేము కూడి ఉండగా ప్రభా మా మధ్యలో మీరు దిగండి. పరిశుద్ధుడా, నీకే వందనాలు తండ్రి. వాక్యం చెప్పనే ఉన్న బిడ్డలను నీ శిలువ చాటున మరుగుపరచుకోండి తండ్రి. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. పరిశుద్ధుడా, నీకే వందనాలు రాజా. అయ్యా, నీ వాక్కులు తండ్రి మాతో మాట్లాడండి. పరలోక మర్మాలు బయలుపరచండి. పరిశుద్ధుడా, నీకే వందనాలు అయినా. ప్రతి ఒక్క సైతాన్ ఆటంకాలన్నీ కొట్టివేయండి తండ్రి. యేసయ్యా, నీకే వందనాలు. జాయిన్ కావాల్సిన వారు జాయిన్ అవటకు సహాయం చేయండి. ప్రతి నెట్వర్క్ ప్రాబ్లం ప్రభా మీ స్వాధీనంలో ఉంచుకోండి. ప్రతి ఆటంకాలు కొట్టివేయండి. యేసయ్యా, నీకే వందనాలు. సైతాన్ మంత్రాలన్నీ కాల్చివేయండి. పరిశుద్ధుడా, నీకే వందనాలు. పాటలు పాడుతున్న బిడ్డలు మంచి స్వరాలు దయచేయండి ప్రభా. పాటల ద్వారా మీరు మయం పొందండి తండ్రి. ఆశ్చర్యకరుడు, అద్భుత కార్యాలు చేదేవా, నీకే వందనాలు నాయన. లోకంలో ప్రభా ఎందరో రక్షణ లేని బిడ్డలు ఎందరో ఉన్నారు నాయన. ప్రతి ఒక్కరితో కూడా మీరు మాట్లాడండి, రక్షణ దయచేయండి ప్రభా. సాతాను బంధకాల నుంచి విడిపించండి. అనారోగ్యంతో ఉన్న బిడ్డలను కూడా ముట్టండి, తాకండి, మంచి ఆరోగ్యాలు దయచేయండి. ప్రతి ఒక్కరు ఆత్మీయ నేత్రాలు కూడా తెరవండి ప్రభా. పరిశుద్ధుడాన్ని సత్యం గ్రహించాలా ప్రభా. లోకంలో ఎంతో గలిబిలిగా ఉందో ప్రభా. యేసయ్యా, ఈ యొక్క సర్వసత్యము సకల జనులు తెలుసుకోవాలా. అట్టి కృప దయచేయండి ఆయన. ప్రతి ఒక్కరికి మారు మనసు రక్షణ దయచేయండి. కేబీపీ గ్రూప్ లో ప్రభా చెప్తున్న వాక్యాలు ప్రభా సర్వలోకానికి వెళ్ళాలా. అందరూ సత్యం తెలుసుకోవాలా, మారు మనసు పొందాలా. ప్రభా, నువ్వు కార్యం చేయండి అయినా. సేవకు వెళ్ళి ఉన్న బిడ్డలందరినీ కూడా తండ్రి మీ సేవలు బలంగా వాడుకోండి. మంచి ఆరోగ్యాలు దయచేయండి. యేసు ప్రభా, ఆశ్చర్య అద్భుత కార్యాలు మీరు జరిగించండి. బలంగా వాడుకోండి నాయన. ఎక్కడ అడుగు పెడితే అక్కడ సైతాన్ మంత్రాలు కూలాల, అద్భుత కార్యాలు జరగాల, మనుషులు విడుదల కావాలా ప్రభా. సహాయం చేసి నా తండ్రిని ఆత్మశక్తితో నింపిన ప్రభా. సేవలు బలంగా వాడుకోండి. ప్రతి కుటుంబాన్ని కూడా దర్శించండి. యేసు ప్రభా, ప్రతి కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ కూల్చివేయండి ప్రభా. అయా, నీ బిడ్డలనైనా నీ సేవలో వాడబట్టకు ప్రభా. నీ అత్యధికమైన కృప చేత నింపండి. ప్రతి ఒక్కరిని కూడా బలపరచండి. యేసు ప్రభా, నీకే వందనాలైనా. నూతన ఆత్మను కూడా మీరు నడిపించండి. యేసు ప్రభా, నీకే వందనాలైనా. ఈ ఆరాధన అంతటిని ప్రభా మీ చేతికి అప్పగించుకుంటున్నాం ప్రభా. అనారోగ్యంతో బిడ్డలను కూడా స్వస్థపరచండి. పరిశుద్ధుడ, ఈ ఆరాధన అంతటి కూడా ప్రభా మీ చేతికి అప్పగించుకుంటున్నాం ప్రభా. మీ యొక్క ఆత్మ నడిపింపు దయచేయమని నీ కృపగల హస్తాన్ని కాపజెప్పుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. థ్యాంక్ యూ. మన మధ్యన ప్రియాంక సిస్టర్ పాట పాడతారు. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్, పాట పాడండి బ్రదర్. సరే పాడుతుంది. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రియా యేసు రాజును నే చూచిన చాలు, మహిమాలు నే నాయనతో ఉంటే చాలు. ప్రియా యేసు రాజును నే చూచిన చాలు, మహిమాలు నే నాయనతో ఉంటే చాలు. నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు. నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు. ప్రియా యేసు రాజును నే చూచిన చాలు, మహిమాలు నే నాయనతో ఉంటే చాలు. యేసు నీ రక్తమందు కడుగబడి వాక్యం చే నిత్యం భద్రపరచబడి. యేసు నీ రక్తమందు కడుగబడి వాక్యం చే నిత్యం భద్రపరచబడి. నిష్కలంక పరిశుద్ధులతో పేదన్ నేను, నిష్కలంక పరిశుద్ధులతో పేదన్ నేను.
బంగారు వీధులలో తిరిగేదను, బంగారు వీధులలో తిరిగేదను. ప్రియ యేసురాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో ఉంటే చాలు. ప్రియ యేసురాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో ఉంటే చాలు. ముళ్ళ మకుటం పైన తలను చూచి స్వర్ణ కిరీటం పెట్టి ఆనందింతున్. ముళ్ళ మకుటం పైన తలను చూచి స్వర్ణ కిరీటం పెట్టి ఆనందింతున్. కొరడాలతో కొట్టబడిన వీపున్ చూసి, కొరడాలతో కొట్టబడిన వీపున్ చూసి ప్రతి ఒక్క గాయమున్ ముద్దాడేదన్, ప్రతి ఒక్క గాయమున్ ముద్దాడేదన్. ప్రియా యేసురాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో ఉంటే చాలు. ప్రియా యేసురాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో ఉంటే చాలు. నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు. నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు. ప్రియా యేసురాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో ఉంటే చాలు. థ్యాంక్ యూ అక్క. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. ఇంక మన మధ్యన స్వప్న సిస్టర్ వాక్యాన్ని షేర్ చేసుకుంటారు. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. అందరికీ ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం ప్రభువ, పరిశుద్ధులకు తండ్రి, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వాధికారికి వందనమయ్యారచ్చ దేవ. కృపా సత్య సంపూర్ణ దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాము ప్రభా. దేవా మరి ఒకసారి తండ్రి అయా నీకు సన్నిధిలోకి వచ్చిన ప్రభా తండ్రి, నీ యొక్క వాక్య స్వరం వినుటకు ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాము దేవా. అయ్యా ఇక అవకాశం ఇచ్చినందుకు వందనాలు ప్రభా తండ్రి. అయా పరిశుద్ధడానికి స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి ప్రభా. మాతో మాట్లాడండి ప్రభా, మాలో ప్రతి బలహీనతలు తీసిన ప్రభా, మీకు ఆయుష్కరమైన ప్రతి ఒక్కటి మా నుంచి తీసుకోండి ప్రభా. మేము విడిచిపెడతాం తండ్రి, మాకు సహాయపడండి కృపా మీ ఆ దేవా. అయా మేమయ్యా ఇక దేవ అంత్య దినాలను ప్రభా మమ్మల్ని మేము సరి చేసుకుని తండ్రి మీ కొరకు సిద్ధపాటు కలిగి ఉండే హృదయం మాకు అనుగ్రహించండి ప్రభా. వచ్చిన ప్రతి వారిని ఆశీర్వదించి ప్రభా కృపామయ్య దేవ. అయా మరి నైనా తని వాక్యం చెప్తున్నగా ప్రభా తండ్రి మీ యొక్క ఆత్మ నడిపింపు దయచిన ప్రభా తండ్రి దేవా. మరి నైనా నేను కాదు మాట్లాడారు ప్రభా, మీరే మాట్లాడండి దేవా. మీకు స్తోత్రం చెల్లిస్తాం ప్రభా. అయా నీకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా దేవా. మరి ఇక అంతం కూడా మీరే నడిపించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. వాక్యం చూసుకున్నాను. మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచనం చూసుకున్నాము. ఇక్కడ ఏమనిందంటే, ఇదిగో ఒకడు ఆయన వద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలెనని ఆయనను అడిగాను. అందుకు ఆయన, మంచి కార్యమును గురించి నన్నెందుకు అడుగుచున్నావు? మంచివాడొక్కడే నీవు జీవంలో ప్రవేశింపకోరిన ఎడల ఆజ్ఞలను గైకొనమని చెప్పాను. అతడు ఏ ఆజ్ఞ అని ఆయనను అడుగగా, అయితే ఇక్కడ ఒక అతను వచ్చి అడుగుతున్నాడు దేవుని. ఇదిగో ఇక్కడ వచ్చి అడుగుతున్నాడంట ప్రభుని ఏమని, బోధకుడా, నిత్య జీవం పూటకు నేను ఏ మంచి కార్యము చేయవలేను అని దేవుని అడుగుతున్నాడు. ఇక్కడ నిత్య జీవమునకు పూటకు నేను ఏ మంచి కార్యము చేయాలని ప్రభుని అడుగుతుంటే ప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడు ప్రభు? అందుకు దేవుడు అంటున్నాడు, అందుకు ఆయన, మంచి కార్యమును గురించి నన్నెందుకు అడుగుచున్నావు అంటున్నాడు దేవుడు. ఎందుకంటే మంచివాడు ఒక్కడే ఉన్నాడంట. మంచివాడు ఒక్కడే. ఎవరా మంచివాడు ఒక్కడే అంటే కదా దేవుడే కదా మంచివాడు ఒక్కడు. కాబట్టి అంటున్నాడు, మంచివాడు ఒక్కడే, నీవు జీవంలో ప్రవేశింపకోరిన ఎడల ఏమి నువ్వు గైకొనాలి? దేవుని ఆజ్ఞలను గైకొనమని చెప్పాడు. ఎందుకంటే మంచివాడు ఒక్కడే ఉన్నాడు కదా ప్రపంచంలో, ఇక మంచివాడు ఒక్కడే ఉన్నాడు. కాబట్టి ఆయన ఇచ్చిన ఆజ్ఞలను గైకొనేమని చెప్పాను. అందుకే అతడు ఏ ఆజ్ఞని అడుగుతున్నాడు ప్రభుని. అయితే ఆయన ఏమంటున్నాడు ఈయనని? అప్పుడు ప్రభు అంటున్నాడు, యేసు, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలియవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు,
తల్లిదండ్రులను సన్మానింపము, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమింపవలను అనున్నది అని చెప్పాను. అందుకు ఆ యవనస్తుడు ఇవన్నీ అనుసరించుచేనే ఉన్నానని మరలి ప్రభుతో అంటున్నాడు. అంటే అప్పుడు ఆయన ఏమంటున్నాడు చూడండి, అందుకు ఆయన నీవు పరిపూర్ణుడు అగుటకు కోరినడలా పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును అని అంటున్నాడు ప్రభు. ఇక్కడ చూడండి, దేవుడు చెప్పే మంచి కార్యాలు ఏంటంటే కదా, ఆయన ఆజ్ఞలను గైకొని నడుచుటే అవి మంచి కార్యములంట. దేవుని ఆజ్ఞని గైకొని నడుచుకోవాలంట. అవి ఏంటి అంటే ఇక్కడ మనకు దేవుడు చెప్తున్నాడు ఏంటంటే, నరహత్య చేయవద్దంట, అది దేవునికి అసహ్యము. వ్యభిచరించడము కూడా అది చేయకూడదు, అది కూడా దేవునికి అసహ్యము. దొంగలియవద్దని అంటున్నాడు. అబద్ధ సాక్ష్యం అయితే పలకవద్దు అంటున్నాడు దేవుడు. అంటే ఇవన్నీ నువ్వు గైకొని నడిచిన ఎలానా కదా, ఏమంటున్నాడు, నీవు జీవంలో ప్రవేశించేదవు, నువ్వు నిత్య జీవంలోకి నువ్వు ఉంటావు ఇవన్నీ గైకొని నడుస్తే. ఇవన్నీ కూడా నేను చేస్తున్నాను కదా అని అతను అన్నప్పుడు ప్రభు ఏమంటున్నాడు, సరే నీకు ఒకటి కొదుగా ఉంది, నువ్వు అన్ని చేస్తున్నావు కదా, అయితే ఇంకా నువ్వు పరిపూర్ణుడుగా నువ్వు ఉండాలంటే అవుటకు నీకు పరలోకంలో నీకు ధనము కలుగును అని అంటున్నాడు. ఎందుకు ఏమని, నీకు ఇంకా అధికంగా నీకు పరలోకంలో ధనము, నువ్వు గొప్పవాడుగా ఉండాలి నీకు అంటే, నువ్వు ఇంకా పరిపూర్ణుడుగా ఉండాలంటే నువ్వు ఏం చేస్తావంటే, నువ్వు వెళ్ళి ఆస్తినంతా అమ్మి బీదలకిము అని చెప్తున్నాడు దేవుడు. నీ ఆస్తినంతా అమ్మి బీదలకిము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును అంటున్నాడు. చూడండి, అందుకే ప్రభు ఇక్కడ ఏమంటుండంటే, ఈ లోకంలో కదా ధనవంతులై ఉంటే వాళ్ళు ఏమనుకుంటారంటే, ధనవంతులకి లోకంలో మాకు అన్ని సాధ్యము, ధనం ఉంటే మాకు సమస్తము మా దగ్గర ఉంటది, ధనం కలిగి ఉంటే మేము ఏదైనా మా దగ్గరికి వస్తుంది, మేము ఏమన్నా చేయగలం, మాకు అన్ని సాధ్యములే అని అనుకుంటారు. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు కదా, అన్ని సాధ్యం ఉండొచ్చు కదా ధనవంతునికి లోకంలో ఏమో, కానీ పరలోకంలో ప్రవేశించుట అసాధ్యం ధనవంతునికి అని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. ఏంటని 23వ వచనం, యేసు తన శిష్యులను చూచి, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అంటున్నాడు. ఇదిగాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జంలో ఒంటి దూరుట సులభమని మీతో చెప్పుచున్నాను అని ప్రభువు సెలవిస్తున్నాడు ఇక్కడ. కాబట్టి లోకంలో ధనము సంపాదించుకుంటామా, దేవుని ఆజ్ఞను గైకొని దేవుని ఆజ్ఞానుసారంగా నడుచుకుంటామా మనం చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు అంత పరుగులు ఏంటంటే సంపాదించుకోవాలి, సుఖంగా జీవించాలి అని అనుకుంటారు కదా. అయితే ధనములో ఏమీ లేదు అక్కడ. అయితే ఇక్కడ దేవుని యొక్క నిత్యజీవం ప్రవేశించాలంటే దేవుని ఆజ్ఞని గైకొని ఆయన ఇష్టానుసారంగా నడుచుకున్నట్టే కదా పరలోకంలో అధిక సంపాదించుకోవడం అనమాట ధనాన్ని. పరలోకంలో కదా పరలోకంలో అంటే మన ధనాన్ని మనము సమకూర్చుకొని అధికం చేసుకుంటే దేవుని ఆజ్ఞని ఇక్కడ పాటించాలని చెప్తున్నాడు. కాబట్టి ఈ లోకంలో కానీ ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశించలేరంట. కాబట్టి ఈ మాటని విని శిష్యులు కదా ఏమంటున్నారు, అయితే ఇట్లా అయితే వాళ్ళు ఆశ్చర్యపడ్డారంట. వాళ్ళు ఆశ్చర్యపడి అలాగైతే ఎవరు రక్షింపగలడని, ఎవరు రక్షణ పొందగలడని అంటున్నారు శిష్యులు. ఎందుకంటే లోకంలో అందరికీ ధనం మీద ఉంటది కదా వ్యామోహం, ధనం మీద ఉంటది ఆశ. ధనం ఉంటే అన్ని ఉంటే నా దగ్గర అన్ని వచ్చేస్తాయని అనుకుంటారు, కానీ నిత్య జీవం అయితే రాదు. అయితే కాబట్టి ఇక్కడ అంటున్నాడు ప్రభు యేసు. అయితే శిష్యులు ఏంటి, వాళ్ళు ఆశ్చర్యపడి అలాగైతే ఎవరు రక్షింపబడతాడు ప్రభు అని అన్నప్పుడు యేసు ప్రభు అంటున్నాడు వారిని చూచి, ఇది మనుషులకి అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమని చెప్పాను. చూడండి, అందుకు దేవుడు అంటున్నాడు ఇది మనుషులకి అసాధ్యము కానీ దేవునికి అయితే సమస్తము సాధ్యమే అంటున్నాడు. కాబట్టి ధనం ఉన్నంత మాత్రం సమస్తము సాధ్యం అనుకునే వాళ్ళకి కదా దేవుడు అంటున్నాడు కదా, మనుషులకి అసాధ్యమైనవి ఉన్నాయన్నమాట, కానీ దేవునికి సమస్తము సాధ్యము. ఒకనికి అన్ని ఉండటం వలన కదా అన్ని నాకు వచ్చేసి నేను ధనవంతుడు కాబట్టి నేను ఏమనుకుంటే అది జరుగుతుంది అనుకోవడం అనేది ఏంటంటే అది మూర్ఖత్వం అనమాట. లోకంలో మూర్ఖత్వం. ధనం ఉన్నంత మాత్రాన మనిషి అన్నిటినీ లోకంలో కదా సంపాదించుకోగలడేమో, దాని ప్రాణాన్ని మాత్రం సంపాదించలేడు, నిత్య జీవాన్ని సంపాదించలేడంట. నిత్య జీవం సంపాదించాలి, దాని ప్రాణాన్ని సంపాదించుకోవాలి పోగొట్టుకోకుండా అంటే దేవుని ఆజ్ఞలను గైకొని ఆయన ఇష్టానుసారంగా ఆయన ఆజ్ఞానుసారంగా నడుచుకోవాలంట. ఇక్కడ ఏం చెప్తున్నాడు దేవుడు చూడండి, ఈ ఆజ్ఞలు దేవుని ఆజ్ఞలు మనము గైకొని నడుచుకుంటే కదా మనం తీర్పులో కూడా ఉండమన్నమాట. చూడండి, మనకి దేవుడు ఒక చోట అంటాడు, మనమంట మనుషులకి ఏ విధంగా తీర్పు తీస్తే ఆ విధంగానే మనకుని తీర్పు తీర్చబడుతుంది. నువ్వు ఎట్లా కొలిచిస్తావు, ఏ విధంగా కొలిచిస్తే ఆ కొలితతో నీకును కదా కొలువబడుతుంది అంటున్నాడు దేవుడు.
నీ మంచి చేస్తే నీకు నువ్వు మంచి చేయబడితే, నువ్వు చెడు చేస్తే నీకు చెడే నీ ఎంట వస్తుంది అని దేవుడు చెప్తున్నాడు కదా. అయితే చూడండి, దేవుడు ఇక్కడ మనకి చెప్తున్నాడు ఏంటంటే, దేవుని ఆజ్ఞని కనుక్కునే ఎలా గైకుని వారంట కదా, ఆయన నిత్య జీవంలో ప్రవేశిస్తారంట. కాబట్టి మంచి పనులు చేయాలంటే ఏం చేయాలంట? దేవుని ఆజ్ఞ గాయకోవడమే మంచి పనులంట. అంటే ఇక్కడ ఏమంటుందంటే, మనము 15వ అధ్యాయంలో మనం చూసుకుంటాం ఒకసారి. 15వ అధ్యాయంలో దేవుడు మాట ఏం చెప్తున్నాడంటే, మత్తయి సువార్త 15లో 14వ వచనంలో ఏమంటుందంటే, వారి జోలికి పోకుడి, వారు గుడ్డివారి ఉండి గుడ్డివారికి త్రోవ చూపువారు, గుడ్డివానికి త్రోవ చూపినలా వారిద్దరు కూడా గుంటల్లో పడుదురు అని అంటున్నాం. చూడండి, ఈ లోకంలో గుడ్డివారు ఎవరంటే కదా, దేవుని వాక్యాన్ని విని కూడా దాని ప్రకారంగా జీవించని వాడు, దేవుని వాక్యం తెలిసి కూడా దాని ప్రకారంగా నడవని వాడు గుడ్డివాడితో సమానం. అన్ని తెలిసి కూడా ఏం చేస్తుందంటే, ఆయన వాక్యాన్ని గైకొనక కదా, లక్ష్యం ఉంచకుండా దేవుని వాక్యం మీద తన ఇష్టానుసారంగా నడుచుకుంటున్నాడు. కాబట్టి గుడ్డివాడిలాగా ఉండి ఇంకోనికి ఏం చెప్తున్నాడు, దారి చూపించాలని చూస్తున్నాడు అనమాట. ఎవరు? ఈ భక్తిహీనులు అనమాట. వీళ్ళు ఏం చేస్తున్నారంటే కదా, వీరు అంట గుడ్డివారి ఉండి గుడ్డి వారికి త్రోవ చూపుతారంట. గుడ్డివారికి త్రోవ చూపితే ఏమవుతుందంట, ఇద్దరు వెళ్ళి గుంటలో పడతారంట. అంటే ఏమంటారంటే కదా, వీళ్ళు ఇప్పుడు సమాజంని చూసినప్పుడు కదా, అందులో కదా విశ్వాసులైన వారిని, దేవుని బిడ్డలను చూసినప్పుడు కదా, ఒకడు అట్లా దేవునికి వ్యతిరేకంగా కదా నడుచుకున్నప్పుడు, అతను ఆ విధంగా నడిస్తే నేను కూడా నడుచుకుంటా తప్పేముంది అనుకుంటాను. చూడండి, అతను దూషించట్లేదా? నేను దూషిస్తే తప్పేముంది? వాక్యం తెలిసి దూషిస్తున్నాడు, వాక్యం తెలిసి ఇతరులను అవమానపరుస్తాడు, వాక్యం తెలిసి భయం భక్తి లేకుండా జీవిస్తున్నాడు. అయినా కానీ అంత మంచిగున్నాడు, అంత ధనం కలిగినాడు, అంత మంచిగున్నాడు అనుకుంటాం కదా. అట్లా అనుకుంటే కదా మనం మూర్ఖత్వంలో ఉన్నట్టే కదా, మోసపోయినట్టే. ఎందుకంటే వాడు గుడ్డివాడే ఉన్నాడు, వాక్యం తెలిసి కూడా గుడ్డివానిగా ప్రవర్తించి గుడ్డివానిగా నడుచుకుంటున్నాడు. కాబట్టి కదా అతని చూసి నడుచుకుంటే కదా, ఆ గుడ్డివాడిని చూస్తే ఆ గుడ్డివాడిని ప్రకారం నడిచే కదా ఏమైపోతారంటే గుడ్డివారి ఉండి గుంటలో పడతారంట కదా. అందుకే మనం ఇతరులను చూసి కదా, వాళ్ళు అట్లా చేస్తున్నారు కదా, వాళ్ళు విశ్వాసులే, మరి దేవుని నమ్ముకున్న బిడ్డలే, వాళ్ళు ఆ విధంగా ఉన్నప్పుడు నేను ఇట్లా ఉండడం తప్పేముంది, నేను కూడా ఇట్లా ఉంటా, వాళ్ళు అంటున్నారు కాబట్టి నేను కూడా ఉంటా అని అనుకుంటే మాత్రము గుడ్డివారే అని అంటున్నారు దేవుడు. గుడ్డివారికి చూపిన ఇద్దరు ఏం చేస్తారంట, పోయి గుంటలో పడతారంట. కాబట్టి ఆ గుడ్డివారిని చూసి మనము అనుసరించి నడిస్తే మనం కూడా గుడ్డివారం ఏమైపోతామంట, గుంటలో పడే ఛాన్స్ పడతామని దేవుని వాక్యం ఇక్కడ మనకు తెలియపరుస్తుంది. కాబట్టి వాళ్ళు అలాగా చేసేది మనం మాత్రం అలా ఉండకూడదు అని దేవుడు చెప్తున్నాడు. చూడండి, ఎందుకంటే ఇప్పుడు ఈ రోజులంతా అట్లనే ఉన్నారు కదా, ప్రేమ లేని వారు కదా, అన్యాయంగా నడుచుకునే వారే ఉన్నారు ఈ రోజులంతా. న్యాయంగా దేవుని ఇష్టానుసారంగా దేవుని ఆజ్ఞని నడిచిన వారు కదా ఎట్లున్నారు, కనపడతలేరు. వాళ్ళు కనపడినా ఎట్లుంటున్నారు అంటే కదా, వేషధారులాగా ఉంటున్నారు, లోపల ఒకలాగా బయట ఒకలాగా ఉంటారు అనమాట వాళ్ళు కదా. దేవుడు ప్రతి ఒక్కరికి తీర్పు తీరుస్తారు కదా, లోపల ఉన్నది దేవునికి తెలుసు కదా, మనకి తెలియకపోయినా ఆయనకు తెలుసు కదా. అది అందుకే అంటున్నాడు కదా దేవుడు, ఆయన తీర్పు తీస్తాడు. ఏ విధంగా అంటే ఆయన కృపా సత్య సంపూర్ణని దేవుని వాక్యం చెప్తున్నది. చూడండి, కాబట్టి మనమంట అలాంటి వారి జోలి కూడా పోవద్దంట మనం. ఆ విధంగా దేవుని వాక్యం అంతా తెలిసి ఆయన వాక్యానుసారంగా ఇష్టానుసారంగా జీవించిన జోలికి, వాళ్ళ పేరుకి కూడా మనం పోవద్దు, వారికి మనం దూరంగా ఉండాలన్నమాట. అందుకే కాబట్టి వాక్యం మనకి చాలాసార్లు చెప్తుంది కదా, పరిశుద్ధులతో సహవాసం చేయాలంట మనము. కాబట్టి ఇక్కడ గుడ్డివారి జోలికి పోదు, అన్ని తెలిసి గుడ్డివారుగా ప్రవర్తిస్తూ ఉంటారు అనమాట, వాక్యం అంతా తెలిసి కూడా. అలాంటి వారికి దూరం కూడా నడుచుకోవడమే మనకి చాలా మంచిదన్నమాట. లేకపోతే గుంటలో పడే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనం ఇతరులను చూసి వారు అట్లున్నారు కదా, నేను ఇట్లుంటే తప్పేందని మాత్రం అనుకోవటానికి లేదు. మనం మాత్రం ఏం చేయాలి కదా, దేవుని ఇష్టానుసారంగా ఆయన ఆజ్ఞానుసారంగా నడుచుకోవాలి, ఆయన ఆజ్ఞలను పాటించి నడుచుకోవాలి. చూడండి, మనము కీర్తనల గ్రంథం చూస్తే ఇక్కడ ఏమని ఉందంటే వాక్యము 62లో చూడండి, నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనంగా ఉండుము, ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది, ఆయనే నా ఆశ్రయదుర్గము, నా రక్షణ దారము, నా ఎత్తైన కోట ఆయనే, నేను కదిలింపబడను. చూడండి, నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారము, నా బలమైన ఆశ్రయదుర్గము, నా ఆశయము దేవుని యందే ఉన్నది అని చెప్పి ఇక్కడ కింద 8వ వచనంలో, జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి అని, ఆయన సన్నిధిని మీ హృదయములను కుమ్మరించుడి,
దేవుడు మనకు ఆశ్రయము. చూడండి, మనం ఎప్పుడు దేవుడిని ఆశ్రయించి నడుచుకోవాలి. మన వాక్యాన్ని చూసి వాక్యానుసారంగా నడుచుకుంటాం, కానీ ఇతరులను చూసి కదా, వారి స్వభావాన్ని బట్టి కదా మనము నడుచుకోవద్దు. ఎప్పుడు చూడండి, ఇక్కడ ఏమనుంది, ఎప్పుడంట మన హృదయం దేవుని సన్నిధిలో అంట మనము కుమ్మరించుడి అని ఉంది వాక్యము. ఎప్పుడైనా కానీ మన హృదయం దేవుని సన్నిధిలో అంట మనము కుమ్మరించాలంట. దేవుడే మనకు ఆశ్రయము, కానీ మనుషులు కాదు కదా, దేవుడే మనకు ఆశ్రయము. కాబట్టి ఆయన ఆజ్ఞలనే ఆశ్రయించి మనం నడుచుకోవాలి. ఆయన చెప్పిన మాట ప్రకారం మనం నడుచుకోవాలి. కాబట్టి ఇక్కడ ఏమంటుండు, ఎవరైనా ఏ విధంగానే ఉండను, కానీ మనం మాత్రం ఎట్లా ఉండాలి కదా. అందుకే ఇక్కడ అంటూ, నా ప్రాణమా దేవుని నమ్ముకొని నువ్వు మౌనముగా ఉండు అంటున్నావు. దేవుని నమ్ముకొని మౌనంగా ఉండడం అంటే కదా, వాళ్ళు భక్తిహీనులు నడిచిన మార్గం నడవకుండా, బుద్ధిహీనులు పోయే మార్గంలో మనం ఉండకుండా, బుద్ధి వాళ్ళ ప్రవర్తించే వారిలాగా మనం ప్రవర్తించకుండా ఎట్లుండాలంట, దేవుని యందు నమ్మిక ఉంచి, దేవుని యందు మనము దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని దేవుని యందు నమ్మిక ఉంచి కదా ఏం చేయాలంట, ఆయన నమ్ముకొని మౌనంగా ఉండాలంట. కానీ వారిలాగా మనం నడుచుకోవద్దని చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. కాబట్టి మన హృదయం ఎప్పుడు అయినా దేవుని సన్నిధిలో అంటే కుమ్మరించాలంట. ఏ విధంగా దేవుని సన్నిధిలో మన హృదయాలను కుమ్మరిస్తాము కదా. ఒకడంట తమ హృదయంలో నిండిన దాన్ని బట్టి మాట్లాడతాడని ఈ వాక్యం దేవుని చెప్తున్నది. ఒక చోట దేవుడు అంటున్నాడు కదా, మనుషుడు అంట ఒక సజ్జనుడు ఏం చేస్తాడు, తన మంచి ధన నిధుల నుంచి మంచి సద్విషయాన్ని బయటకు తీసుకొస్తాడంట అని ఒక దగ్గర ఉంటే, ఇంకో దగ్గర ఏమంటుందంటే దేవుడు మనుషుడు అన్న తన హృదయం నిండిన దాన్ని బట్టి మాట్లాడతాడంట, అది నోట్ల నుంచి బయటకు వస్తుందంట. కాబట్టి మన హృదయంలో మనము ఏమి నింపుకుంటున్నాము, మన హృదయంలో ఏది మన హృదయంలో భద్రపరుచుకుంటున్నాము, మనం దేవుని ఆజ్ఞలనా, ఆయన మాటలనా, లేకపోతే లోకస్తుల యొక్క మాటలనా, లోకస్తుల యొక్క స్వభావాన, మనం ఏది మన హృదయంలో పెట్టుకుంటున్నామో మనం జాగ్రత్త చూసుకోవాలి. కాబట్టి కదా హృదయం నుంచి బయటికి వచ్చేది, హృదయం నుంచి నేను నోటిలో నుంచి అది బయటకు వస్తుంది. కాబట్టి అది ఏం చేస్తుందంట, మనుషుని అపవిత్రపరుస్తుందంట. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు అంటే కదా, కాబట్టి మన హృదయంలో అంట ఆయన సన్నిధిని అంట మీ హృదయమును కుమ్మరించుడు, దేవుడు మనకు ఆశ్రయము. కాబట్టి మనం ఏం చేయాలంటే కదా, మన హృదయాన్ని కదా మనం ఏం చేయాలి కదా, మనము శుద్ధి చేసుకోవాలి. దేవుని ఒక ఆజ్ఞలను పాటించి, దేవుని మాటలను పాటించి ఏం చేయాలంటే దేవుని మన హృదయాలు ఏం చేసుకోవాలి కదా, మనం శుద్ధి చేసుకోవాలి కదా. నిష్కపటంగా ఉండాలి మన హృదయము, యథార్థంగా మన హృదయం ఉండాలి. అప్పుడు కదా మన హృదయం మనం దేవుని సన్నిధిలో కుమ్మరించినప్పుడు కదా, దేవుడు మనకి ఎంతో దగ్గరగా ఉంటాడు కదా, మనం ఆయన అతుకొని జీవించినప్పుడు. లేదు నీ హృదయంలో అంతా మనం ఏదైనా కదా లోకానుసారమైన నింపుకుంటే కదా, అది ఏమైపోతుంది, అపవిత్రం అయిపోతుంది. అపవిత్రమైపోయి దేవుని సన్నిధిలో నువ్వు ఎట్లా హృదయాన్ని కుమ్మరించగలుగుతాము మనము. కాబట్టి మన హృదయం మనం ఎట్లుంటుందో మనం జాగ్రత్త చూసుకోవాలి. కాబట్టి మనము ఏమి మన హృదయంలో ఉంటుంది మనం జాగ్రత్త చూసుకోవాలి. కాబట్టి దేవుని ఆజ్ఞలు ఉంటున్నాయి అది మన హృదయంలో కదా, లోకానుసారమైన మాటలు ఉంటున్నాయా, లోకానుసారమే ఉంటున్నాయా, లేదా భక్తిహీనులాగుందా మన హృదయము, బుద్ధి లేని వారి లాగుందా మనం చూసుకోవాలి. కాబట్టి ఒక దగ్గర దేవుడు మనకి ఏం చెప్తుందంటే మనం చూసుకుందాం ఒకసారి. హృదయం నుంచి ఏం బయటకు వస్తాయంట అని చెప్తున్నాడు దేవుడు మనకి. చాలా సార్లు మనకి సువార్తల్లో బయలుపరుస్తున్నాడు దేవుడు. ఏమంటే చూడండి 15వ అధ్యాయంలో, మత్తయి సువార్త 15వ అధ్యాయంలో చెప్తున్నాడు 17వ వచనంలో, నోటిలోనికి పోయినదంతే కడుపులో నుంచి భూమిలోకి విడవబడుతుంది, కానీ అప్పుడు అది పరిశుద్ధం చేయబడుతుంది కడుపు. కానీ నోటి నుండి బయటికి వచ్చినది ఏం చేస్తుందంట, మనుషుని హృదయంలో నుండి వచ్చును. నోటిలో నుండి బయటికి వచ్చినదంట హృదయంలో నుండి వచ్చును, ఇవి అంట మనుషుని అపవిత్రపరచునని మీరు గ్రహింపరా అని అంటున్నాడు దేవుడు. కాబట్టి మన నోట్ల నుంచి మనం ఏం మాట్లాడుతున్నాం, ఏమొస్తుంది మన నోట్ల నుంచి బయటికి, ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం, ఎవరిని దూషిస్తున్నాము, ఏ యొక్క అన్యాయంగా మనం మాట్లాడుతున్నాము కదా, ఎవరికి అన్యాయంగా మనం తీర్పు తీరుస్తున్నామా, అన్యాయంగా ఎవరికైనా మనం మాట్లాడుతున్నామా, మన హృదయం నుంచి ఏం బయటకు వస్తుంది మనం చూసుకోవాలి. కాబట్టి నోటిని జాగ్రత్త పెట్టుకోవాలి, మన హృదయాన్ని కూడా మనం భద్రపరచుకోవాలి దేవుని వాక్యం చేత అని చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. ఏమని చూడండి, హృదయంలో నుండి వచ్చినది ఇవి ఏనంట, ఇవి మనుషుని అపవిత్రపరిచినవి మీరు గ్రహింపరా అని అన్నాక దేవుడు అంటున్న దురాలోచనలు వస్తాయంట హృదయంలోంచి. దూర ఆలోచనలు, నరహత్యలు వస్తాయంట, వ్యభిచారములు కూడా అందులో హృదయం నుంచి బయటకు వస్తే, వేశ్య గమనములంట, దొంగతనములు కూడా, అబద్ధ సాక్ష్యములు కూడా, దేవదూషణ ఇవి కూడా హృదయంలో నుండియే వచ్చును, ఇవే మనిషిని అపవిత్రపరచునంట అని దేవుడు చెప్తున్నాడు కదా. మనం ఏం చేస్తాం, మన శరీరాన్ని కడుక్కుంటాము, మన చేతులు కాళ్ళు శరీరం అంతా కడుక్కుంటాము సబ్బుతోని ఆ ఊరికి పోని. కానీ హృదయం కడగాలంటే మనకి ఏంది కడిగేది, హృదయం కడగబడాలంటే కదా దేవుని వాక్యం చేతనే కడగబడుతుంది దేవుని మన హృదయం.
ఇంకా దేని చేత మన హృదయము కడగబడదు, శుద్ధి చేయబడదు. కాబట్టి మన హృదయం శుద్ధి చేయబడాలంటే కేవలము కదా దేవుని వాక్యాన్ని ఆశ్రయించాలి. అది మన హృదయంలో శుద్ధిపరుస్తుంది. మన హృదయం శుద్ధి అయినప్పుడు మన నోట్ల నుంచి కూడా మంచిగా బయటికి వస్తుంది అన్నమాట. దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి మనము మన హృదయాన్ని జాగ్రత్త చేసుకోవాలి. ఎందుకంటే హృదయంలో అసహ్యకరం ఉంటే దేవుని కదా, దేవునికి ఎంతో అసహ్యకరం అనిపిస్తుంది. ఆయన హృదయం శుద్ధిగా ఉండడము కోరుకుంటాడు. కాబట్టి దేవుడు అంటాడు కదా, హృదయ శుద్ధి గలవారే ధనులు అంటాడు. దేవునే చూస్తారంట. హృదయ శుద్ధి గలవారు మరి దేవునే చూస్తారంట. కాబట్టి ప్రతిరోజు మన హృదయాన్ని శుద్ధిపరచుకోవాలంట. అక్కడ అతడు వచ్చి అడుగుతున్నాడు కదా, ఏ మంచి కార్యం చేయాలని దేవుని అడిగితే ఆయన ఏమన్నాడు, దేవుని ఆజ్ఞలను పాటించు, ఇవి ఉన్నాయి కదా, ఈ దొంగతనం చేయొద్దు, నరహత్య చేయొద్దు, అబద్ధ సాక్ష్యం నువ్వు చెప్పవద్దు, అన్యాయంగా ఏది తీర్పు తీర్చవద్దు కదా అని అంటాడు కదా. దేవుడు యొక్క వాక్యం ఏంటంట, సత్యము. దేవుని వాక్యం అంట కృప సత్యములే ఉన్నాయి దేవుని వాక్యము. కాబట్టి మనం ఒకసారి కీర్తనల గ్రంథంలో చూసుకుంటాము. చూడండి, ఇక్కడ 56 కీర్తనలు చూసుకుంటే మనము 57 కీర్తనలు చూసుకుంటే 3వ వచనం ఏమంటుందంటే, ఆయన ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును, నన్ను మృంగ కోరువారు దూషణలు పలుకున్నప్పుడు దేవుడు తన కృపా సత్యములను పంపును. ఏం పంపిస్తున్నట్ట దేవుడు కదా, ఎవరన్నా దేవుని కదా ఆయన అంటున్నాడు కదా. ఇక్కడ ప్రవక్త మాట్లాడుతున్నాడు ద్వారా దేవుడు బయలుపరుస్తుంది ఏంటంటే కదా, మన మింగకోరు వారు దూషణ మాటలు పలుకున్నప్పుడు అంట కదా, ఎవరి గురించైనా దూషణ మాటలు పలికినా, ఇతరుల చెడుగా మాట్లాడినా, చెడుగా కోరినా, అబద్ధ సాక్ష్యాలు పలికినా దేవుడు ఏం చేస్తాడంట, ఆయన కృప ఆయన సత్యములను పంపించడం అంటున్నాడు. సత్యం అంటే ఏంటి తెలుసా, మనకు ఒకసారి అర్థం కాదు. సత్యం అంటే 2 విధాలుగా మనకు అర్థమవుతుంది. ఏంటి, ఒక సత్యం ఏంటంటే దేవుడు ఇప్పుడు భూమి ఆకాశమును ఆయన కలిగజేస్తున్నాడు కదా, అవి మన కంట్లకు కనిపిస్తున్నది, కంటికి కనబడుతున్నది. ఇది ఒక సత్యము. దేవుడు ఏదైతే ఆయన పలికిండో అది ఉన్నదని వాక్యం మనకు తెలియపరిచేది, అది మన కళ్ళకు కనిపిస్తుంది. భూమి ఉంది, ఆకాశం ఉంది, దేవుడు సృష్టించిన సూర్య నక్షత్రములు సమస్తం దేవుడు సృష్టించినవి ఉన్నాయి. అది ఏదైతే దేవుడు మనకి వాక్యంలో బయలుపరిచో అది మన కంటికి కొన్ని కనబడుతున్నాయి. ఇది సత్యము. దాని వెనకాల దేవుడు సత్యము కానీ ఇంకో సత్యం ఏంటంటే కదా, నీ క్రియలను బట్టి కదా, మన క్రియలను బట్టి మనకు వచ్చే తీర్పు కదా, దేవుడు తీర్చే ఒక సత్యం అన్నమాట. ఏంటంటే శిక్ష. మన క్రియలను బట్టి మనకు వచ్చే తీర్పే కదా, అది శిక్ష అన్నమాట. ఆ శిక్ష కూడా సత్యంతో సమానం అన్నమాట. దేవుడి యొక్క శిక్ష అది కూడా సత్యం అన్నమాట. ఎందుకంటే ఆయన న్యాయాన్ని బట్టి, ఆయన నీతి న్యాయముని బట్టి తీర్పు తీర్చాడు. కాబట్టి సత్యం అంటే శిక్ష కూడా అనుకోవచ్చు మనము. ఎందుకంటే మన క్రియల ప్రవక్తను బట్టి ఆయన తీర్పు తీర్చే దేవుడు, మనం శిక్షించే దేవుడు. కాబట్టి ఆయన కదా ఏమంటున్నాడు ఇక్కడ మనం చూస్తే, అందుకే ఆయన కృప ఇంకా సత్యమును అంటే ఆయన పంపును అని అంటున్నాడు. కాబట్టి సత్యమును పంపును అంటే కదా ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఇంకేంటే ఇక్కడ మనం కింద వర్షంలో చూసుకుంటే ఏమంటుందంటే, నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘమండములంత వరకు వ్యాపించి ఉన్నది అంటున్నాడు దేవుడు. అంటే ఆయన చూడండి, మన క్రియలను బట్టి మనకు వచ్చే మంచి చెడ్డలను బట్టి ఆయన తీర్పు తీర్చేవాడు దేవుడు. ఆయన సత్యాన్ని బట్టి తీర్పు తీర్చాడు, ఆయన న్యాయమును బట్టి తీర్పు తీర్చుతాడు దేవుడు. కాబట్టి సత్యమైన తీర్పు తీర్చాలంటే దేవుడు తప్ప ఎవ్వరు కూడా కదా తీర్పు తీర్చలేరు అనమాట. కాబట్టి మనం ఏం చేస్తాం, త్వరగా ఎవరికి కూడా మన తీర్పు తీర్చొద్దు అనమాట. ఎందుకంటే మనము పరిశుద్ధంగా ఉంటే, దేవుని ఆజ్ఞలకు లోబడి ఆయనకి భయపడి విశ్వాసంలో మనం పరిశుద్ధ ఉంటేనే మనం తీర్పు తీర్చగలము మనకు. కానీ లేకపోతే మనం ఎవరికి తీర్పు తీర్చే అధికారం మనకు లేదు, మన తీర్పు తీర్చదు. ఎందుకంటే చాలా ఇది దేవుడు తీర్పు తీర్చేవాడు దేవుడు కాబట్టి కదా, ఆయనకి లోబడి ఆయన యొక్క ప్లేస్ లో అంటే ఆయన సింహాసనం పక్కన కూర్చున్న వారే తీర్పు తీర్చగలుగుతారు, కానీ మిగతా వాళ్ళు తీర్పు తీర్చలేరు అనమాట. ఎందుకంటే ఆయన సత్యములు కదా, ఆయన కృపా సత్యములు ఇట్లున్నాయంట, మేఘ మండలం అంతా వ్యాపించున్నాయంట. చూడండి, కాబట్టి మన క్రియలు ఎట్లున్నాయో దాన్ని బట్టి ఆయన తీర్పు తీస్తాడు. కాబట్టి అది సత్యం అనమాట. సత్యాన్ని బట్టి ఆయన తీర్పు తీస్తాడు కదా, ఎవరు కూడా తప్పించుకోలేరు కదా, ఆయన యొక్క తీర్పు నుంచి ఎవరు తప్పించుకోలేరు. కాబట్టి కదా మన హృదయం నుంచి ఏమొస్తుందో మనం జాగ్రత్తగా చూసుకోవాలి, లేకపోతే ఆయన శిక్ష వస్తుంది.
తప్పకుండా ఆయన శిక్ష అనేది వస్తుంది అనమాట. ఎందుకంటే ఆయననే కదా సమస్తాన్ని కలగజేసిన వాడు కదా, తీర్పు తీర్చేవాడు కూడా దేవుడే కాబట్టి శిక్షించే వాడు కూడా ఆయననే. శిక్ష దేవుడే శిక్షించగలడు కాబట్టి మనము మన హృదయం నుంచి ఏం బయటకు వస్తుందో మనం చూసుకోవాలి. మన నోటితో ఏం మాట్లాడుతున్నామో జాగ్రత్త పడాలి. దేవుడు మనకు బయలుపరుస్తున్నది ఏంటంటే కదా, చాలాసార్లు ఇట్లా మన దేవుడు హెచ్చరిస్తూ ఉంటాడు ఈ వాక్యాన్ని బట్టి కదా. మీరు ఎట్లా ఉంటున్నారో చూడండి. ఇక్కడ మనము ఇంకో వాక్యం చూసుకుందాము. ఎంత 58వ కీర్తన మనం చూసుకుంటే ఏమంటున్నారంటే, ఇక్కడ అధిపతులారా మీరు నీతిని అనుసరించి మాట్లాడుచున్నది నిజమా అని అంటున్నారు. నరులారా మీరు న్యాయముని బట్టి తీర్పు తీర్చుదురా అని అంటున్నాడు దేవుడు. లేదే అని అంటున్నాడు దేవుడు. మీరు హృదయపూర్వకంగా చెడుతనము జరిగించుచున్నారు అని ఇక్కడ వాక్యము మనకి కనబడుతుంది. ఏమంటే మీరు హృదయపూర్వకంగా చెడుతనం జరిగించుచున్నారు అని ఇక్కడ అంటున్నప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలి కదా, మన హృదయం ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి. మన హృదయాల నుంచి ఏది కూడా అపవిత్రమైనది బయటికి రాకుండా, లోని కూడా పోకుండా మనం చూసుకోవాలి. ఎందుకంటే అంటున్నాడు, జల్లారా మీరు న్యాయముని బట్టే తీర్పు తీరుస్తున్నారా లేదే అని అంటున్నాడు. కాబట్టి దేవుని యొక్క సత్యము న్యాయమైనది అనమాట. న్యాయముని బట్టి దేవుడు తీర్పు తీర్చేవాడు కాబట్టి మనం ఎవరికైనా తీర్పు తీస్తే మనకు కదా, మనం పరిశుద్ధంగా న్యాయంగా తీర్పు తీర్చేవారేమైతేనే తీర్చగలని ఎవరికి కూడా మనము తీర్పు తీర్చడానికి లేదు. వీళ్ళు ఇట్లున్నారు అట్లున్నారు, వీళ్ళు ఈ విధంగా నడుచుకోవడానికి ముఖ్యంగా దేవుని బిడ్డలను బట్టి తీర్పు తీర్చడానికి వీలే లేదు. మనం విశ్వాసులను కూడా, ఎందుకంటే అధికారం ఉంటేనే మనం తీర్చగలము, లేకపోతే లేదు. తీర్పు తీర్చే వారి మీద కూడా ఏ విధంగా తీర్పు తీస్తే ఆ విధమైన తీర్పు కూడా వస్తుంది అనమాట తీర్చే వారి మీదకి. కాబట్టి దేవుడు ఒక చోట అంటాడు, మీరు వేలి చూపుని బట్టి కాదు కానీ న్యాయముని బట్టి తీర్చుడి తీర్పు అని చెప్తాడు. మనము యోహాను సువార్తలో మనం చూస్తాము వాక్యం కదా. చూడండి, దేవుని సత్యం కదా, అది ఎంత భయంకరంగా ఉంటుంది దేవుని శిక్ష. చూడండి, మనం అనుకున్నాం కదా, మనము కంటికి కన్నబడే కొన్ని మనకు ఉంటే, భూమి మీద కన్నబడిని కూడా ఉంటాయి, కానీ దేవుడు అంటున్నారు, దేవుడు మన కొరకు చేసినంట అవి కంటికి కనరావంట, మన హృదయం గోచరం కాలేదంట అని కూడా మనం వింటాం వాక్యము. కానీ కదా తీర్పు చూస్తే కదా మనం ఎట్లుంటది, కానీ దేవుని శిక్ష తీర్పు మాత్రం కదా అది ఎంతో భయంకరంగా ఉంటది కదా, అది ఎంతో న్యాయమైనది ఉంటది. అది మన మీదికి వచ్చినప్పుడు కదా మనం తాళగలుగుతామా. కాబట్టి మనం ముందుగానే జాగ్రత్త పడి నడుచుకోవాలన్నమాట. దేవుని శిక్ష అంత భయంకరమైనది కాబట్టి ఆయన కృప సత్యంలో సంపూర్ణుడు అంట దేవుడు కదా. వారి క్రియల ఫలను బట్టి ఆయన తీర్పు తీస్తాడు. వారి క్రియలు వాళ్ళ వెంట పోవచ్చున్నాయి అని కూడా అంటాడు దేవుడు. కాబట్టి మనం ఏం చేస్తాం కదా, దేవుని ఆజ్ఞలను గైకొని నడుచుకుందాం. నువ్వు మంచివాడవై ఉండాలంటే దేవుని ఆజ్ఞలను నువ్వు వాటించి నడుచుకోవాలి. నీ నీతిమంతుడవై నువ్వు నిత్య జీవనంలో ప్రవేశించాలంటే కూడా నువ్వేం చేయాలంటే దేవుని యొక్క ఆజ్ఞను అనుసరించి నడుచుకోవాలి అని దేవుని వాక్యం మనం చెప్తున్నది. దేవుని ఆజ్ఞలను అనుసరించకుండా కదా నువ్వు ప్రభువా అన్న వ్యర్థమే. దేవుని ఆజ్ఞలను నువ్వు అనుసరించకుండా, మనకి లోబడకుండా నువ్వు నడిచి కదా మరి నువ్వు వాక్యం మనం ప్రార్థన చేసినా ఏది చేసినా వ్యర్థమే, గుడ్డి వాళ్ళతో సమానం కదా. కంట్ల ముంగల కనపడుతుంది, మనం నమ్మకపోతే కనపడింది ఎట్లా నమ్ముతాము? దేవుడు భూమిని ఆకాశాన్ని సృష్టించండు, కలిగజేసిండు, అది నువ్వు నమ్మితే కనపడని కూడా ఎన్నో దేవుడు మనకి కదా పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరుస్తూ ఉంటాడు. అది ఎట్లా నమ్ముతాం మరి? కాబట్టి గుడ్డివారికి త్రోవచూపు వారి ఉండి వారికి దూరంగా ఉండాలి. గుడ్డివాడే ఉండకుండా ఉండాలంటే కదా, జీవంలో ప్రవేశించాలంటే దేవుని ఆజ్ఞలను పాటించాలి. నేను ఎవరిని నరహత్య చేసినా అని మనం అనుకుంటాం కదా. నువ్వు ఎవరినైనా పొడిసిన నరహత్య అని కాదు కదా. నువ్వు మాటలతో ఎవరి హృదయాన్ని గాయపరిచిన నరహత్యకి నీకు వస్తుంది. నీ యొక్క సహోదరుని నువ్వు ఎట్లా ద్వేషిస్తే నరహంతకుడిగానే మార్చబడతావు అని దేవుని వాక్యం చెప్తున్నది. మనం అనుకుంటామా, నేనెవరిని పొడిచి చంపుతున్నానులే, నేనెవరిని నరికేస్తున్నానని చెప్పి, నేను ఎవరికి పాయిజన్ ఇస్తున్నా అని అనుకుంటాము. కానీ దేని వాక్యం చెప్తుంది చూడండి, డైరెక్ట్ గా నువ్వు ఆ విధంగా నువ్వు చంపకపోయినా నీ మాటల చేత నువ్వు కదా, మనుషులనంట మాటల చేత కూడా చంపుతారంట. వారి హృదయాన్ని గాయపరిచి చంపేవారు ఉంటారనమాట. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఏ విధంగా నడుచుకుని నరహత్య చేయవద్దు అని చెప్పిండు మనకి. చూడండి, దేవుని వాక్యము ఇంత మనకు ఇంత స్పష్టంగా మనకు తెలియపరుస్తుంది కాబట్టి మనం ఆయన ఆజ్ఞలకు లోపల నడుచుకున్నాము. అతను వచ్చి అడుగుతున్నాడు దేవుని, ఏ మంచి కార్యము కదా, ఇదిగో ఒకడు అడుగుతున్నాడు బోధకుడా కదా, ఏ మంచి కార్యం చేస్తే చేయవలను నేను నిత్య జీవంలో ప్రవేశించాలంటే నిత్య జీవం పొందుటకు అని అడుగుతుంటే
దేవుడు అన్నాడు కదా, అందుకే నీవు జీవనం ప్రవేశించకునేలను ఆజ్ఞలను గైకోను అని అంటున్నాడు దేవుడు కదా. ఎంత చెప్పింది కదా చిన్న మాట, దేవుడు ఆజ్ఞలను గైకో నువ్వు నిత్య జీవనం ప్రవేశించాలంటే అని అంటున్నాడు. నరహత్య చేయవద్దు, ఎవరిని బాధించకు, వ్యభిచరించకు కదా, వ్యభిచరించదు, ఏ విధంగా వ్యభిచరించదు, ఎవరిని కూడా నువ్వు కదా నీ హృదయంలో కదా నువ్వు ఏ చూపుతో నువ్వు అసహ్యకరంగా చూస్తే కదా హృదయంలో నువ్వు వ్యభిచరించినట్టే అన్నాడు దేవుడు. ఆ విధంగా నువ్వు ఉండకు అంటాడు దేవుడు. హృదయంలో కదా ఎవరిని కూడా మనం అసహ్యంగా చూసుకోవద్దు. కాబట్టి అంటున్నాడు కదా, నువ్వు వ్యభిచరించవద్దు అంటాడు. ఇంకేమంటాడు, దొంగలి వద్దంట, ఎవరిది ఏది దొంగలించద్దు అని చెప్తున్నాడు. ఇంకా అబద్ధ సాక్ష్యం పలకద్దంటే ఎవరి మీద అని చెప్తున్నాడు. ఎవరి మీద అబద్ధ సాక్ష్యం పలకద్దు, అబద్ధము ఎవరి మీద చెప్పద్దు అనమాట. నోట్లోంచి అబద్ధమే రావద్దు. నోట్లో నుంచి అబద్ధం వస్తుందంటే కదా అది అబద్ధకుని లక్షణము. కాబట్టి మనం ఏది మాట్లాడినా అబద్ధం రాకుండా జాగ్రత్త పడాలి. ఎంత ఆశయమో దేవునికి అబద్ధం మాట్లాడితే. చాలాసార్లు మనము కదా మనుషులు అబద్ధాలు మాట్లాడుతూ ఉంటారు. వాక్యం తెలియని వాళ్ళు మాట్లాడుతుంటారు అంటే వాళ్ళకి తెలియదు కాబట్టి మాట్లాడుతారు. మళ్ళీ తెలిసిన వాళ్ళు మాట్లాడితే దానికి శిక్ష వస్తుంది కదా ఖచ్చితంగా, వాక్యం తెలిసిన వాళ్ళు మాట్లాడతారు. కాబట్టి అబద్ధం మాట్లాడవద్దు అంటుండో, అబద్ధ సాక్ష్యం కూడా పలకవద్దు అంటున్నాడు. అవునంటే అవును, ఏది కరెక్ట్ ఉంటే కరెక్టే, అవును ఇది అని చెప్పాలి. కానీ దాన్ని అబద్ధంగా మార్చి అబద్ధం మలిచి మాత్రం చెప్పకూడదు. తల్లిదండ్రులను సన్మానింపమంటున్నాడు దేవుడు. తల్లిదండ్రులను సన్మానింపవలేను, అది దేవుని ఆజ్ఞ. తల్లిదండ్రులను సన్మానించిన వాడికంట వాడికి ఆయుష్ ఉండదు అనమాట. తల్లిదండ్రులను సన్మానించే వాడికి ఆయుష్ ఎక్కువ ఉంటుంది దేవుడు అంటున్నాడు. దీర్ఘాయుష్ కూడా ఉంటుందంట అని అంటాడు. కాబట్టి తల్లిని తండ్రిని కూడా సన్మానించాలంట. ఇప్పుడైతే బాధపరిచే వారు ఉన్నారు కదా ఈ లోకస్తులు. ఇప్పుడు ఎట్లున్నారంటే తల్లిదండ్రులను బాధ పెడతా ఉంటారు, వారిని పట్టించుకోరు చూడరు. కాబట్టి దేవుడు అంటున్న వారిని కూడా మనం ఏం చేయాలి, సన్మానించాలి, గౌరవించాలంటున్నాడు. పొరుగు వారిని కూడా మనము ఏం చేయాలంట, ప్రేమింపవలను. పొరుగు వారికి కూడా ఏ విధంగా మనము అబద్ధ సాక్ష్యం పలకద్దు. వాళ్ళ మీద ఏది కూడా మనం హృదయంలో ఎవరి గురించి కూడా మనము ఏమంటుంది దేవుడు, లోపల మనము ఏదైనా కానీ కపటం కానీ ద్వేషం కానీ పెట్టుకోద్దని మనకి ఎన్నిసార్లు దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు. ఎందుకంటే దేవుడు అంట ఆయన ఎంతో ప్రేమ స్వరూపుడు, ఎంతో పరిపూర్ణుడు అంట. ఆయనలో కదా ఇంత కూడా ఆయనలో కదా నిషిద్ధమైనది ఏమి దేవుల్లో ఉండదు. ఆయన అంతా పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడు దేవుడు. మరి ఆయనను మనం వెంబడించినప్పుడు మనం కూడా అదే విధంగా ఉండాలని ఆయన కోరుకుంటాడు. అట్లా ఉంటేనే ఆయన పక్కన కూర్చునే ఒక అధికారం ఉంటుంది. అట్లా ఉంటేనే తీర్పు తీర్చే అధికారం ఉంటుంది అంటుంది దేవుడు. కాబట్టి మనం ఏం చేస్తాము, మన వాక్యం ఇతరులకు చెప్తాం, మనం కరెక్ట్గా ఉన్నాం. మనం ప్రార్థన చేస్తాము, మనం కరెక్ట్ ఉన్నాం. చూడండి దేవుడు చెప్తున్నాడు. కాబట్టి వీళ్ళు గుడ్డివారు అనమాట. వాక్యం అంతా తెలిసి అంతా నేను కరెక్ట్ ఉన్నా అనుకుంటారు, కానీ వారు ఎట్లున్నారంటే గుడ్డివారులాగా ఉన్నారనమాట. అలా వాక్యము గైకుని నడుచుకున్న వాడు ఎట్లుంటాడంట, వాడు వెలుగు సంబంధి, వాడు వెలుగే ఉంటాడు. కాబట్టి కదా వానికి అంత తేటగా కనిపిస్తుందంట, వాళ్ళకి అంతా తేటగా కనిపిస్తుంది. కాబట్టి ఇతరులకు దారి చూపించినప్పుడు కదా అతను కూడా కదా ఎట్లుంటాడో వెలుగులో నడుస్తున్నాడు. కాబట్టి ఎవరైతే అతని మాట విని నడుచుంటో అతను కూడా వెలుగులో నడుస్తాడంట. ఇద్దరు వెలుగులో నడిచినప్పుడు ఎక్కడికి వెళ్తాడు కదా, దేవుని వాక్యానుసారంగా నడిచినప్పుడు నిత్య జీవనంలో ఉంటారనమాట. కాబట్టి మనం జాగ్రత్త చేసుకోవాలి. మన హృదయం నుంచి ఏం మాట్లాడుతున్నాము, ఏం బయటకు వస్తున్నది, ఇతరుల గురించి ఏం మాట్లాడుతున్నాము, ఏం మనసులో పెట్టుకొని వాక్యం చెప్తున్నాము. అబద్ధి కూడా అంటే దేవుని రాజ్యంలోకి అస్సలు పోలేడంట. ఇక్కడ మనం వాక్యం చెప్తాం, మంచిగా చెప్తాం వాక్యం, కానీ ఆ ప్రకారంగా మనం లేకుండా ఉంటే అబద్ధమే కదా మనం పలుకుతున్నది. చెప్పండి. దేవుడు ఒక్కోసారి మాట్లాడుతుంటే ఎట్లా ఉంటుందంటే హృదయం అంతా కోపం వస్తుంది కొందరికి, కానీ కోపం రావద్దు. సరి చేసుకునే మనసు ఉంటే మాత్రం కదా వాడు ఎంతో గొప్పవాడుగా ఉంటాడు. లేదు కోపం వస్తే మాత్రము కదా శిక్షకి లోనైన వారై ఉంటారు. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం ఏం చేసుకోవాలంటే మన హృదయంలో కదా మనం భద్రపరుచుకొని జ్ఞాపకం పెట్టుకొని దాని ప్రకారంగా నడుచుకోవాలి. మనం ఆయన కోరుకుంటున్నది నేను కనికరంనే కోరువాడను, నేను బలిని కోరను అంటున్నాడు దేవుడు. కాబట్టి ప్రతి విషయంలో మనం కదా జాగ్రత్తగా కనికరం కలిగి మంచి వారిగా కదా, దేవుడు మంచివాడు కాబట్టి ఆయన బిడ్డలు కూడా మంచివారుగా మనం ఉండాలని నేను కోరుకుంటున్నాడు. కాబట్టి ఆయన బయలుపరుస్తున్న మనకి ఏంటంటే కదా, మీరు ఎట్లుండాలంటే నా ఆజ్ఞలను గైకొని నడుచుకుంటే మీరు ఎట్లుంటారు కదా. ఒకడు ఇల్లు కడితే కదా ఒకడు బండ మీద కట్టినట్లు ఉంటుందంట దేవుని వాక్యాన్ని గైకొని నడుచుకున్నవాడు. వాడు బండ మీద ఇల్లు కట్టుకుంటాడంట. అయితే ఏ గాలి వాన వచ్చినా కానీ ఏమవుతుందంట, అది పడిపోదంట, అది కొట్టుకోపోదు, అది స్టెఫ్ గా నిలబడుతుందంట. అది దేవుని వాక్యం గైకొని నడుచుకున్నవాడు అట్లనే ఉంటాడంట. ఏది వచ్చినా భయపడాడంట, స్థిరంగా ఉంటాడంట దేవుని యందు, స్థిరంగా భయం లేకుండా. ఇప్పుడు ఎట్లున్నా మనం ఈ దినాలలో అంత భయంకరమైన దినాలు, భయంగా ఉంటది కదా. కానీ దేవుడు ఏమంటున్నాడు, ఆయన ఆజ్ఞలను గైకొని ఆయన ఆ వాక్యానుసారంగా నడుచుకునేవారు, ఆయనకి భయపడేవారు
ఆయన వాక్యం అందు విశ్వాసం ఉంచేవారు, ప్రత్యక్షం ఆయన కొరకు కనిపెట్టుకున్నవారు ఎట్లుంటారంట? ఏ భయం లేకుండా ఉంటారంట. ఏదొచ్చినా భయము లేకుండా ఉంటారు. గుడ్డివారుగా ఉంటే, దేవుని వాక్యానుసారంగా నడవని వారే ఉంటే భయం ఉంటుంది వాళ్ళకి కదా. మనం ఇక్కడ చెప్తున్నాం కదా వాక్యము, మనం చెప్తున్న ప్రకారం మనం ఉండకపోతే అబద్ధికులమై ఉంటాము, అంతే కదా. నేను చెప్తున్నా, నేను పాటించలేకుంటే ఏం రావడం, నేను గుడ్డిదాన్నే కదా. అంతే, అట్లనే కదా. కాబట్టి మనం ఏ వాక్యం అయితే చెప్తున్నామో దేవుని మాటలు, అదే వాక్యాన్ని ప్రకారం మనం కూడా నడుచుకోవాలి. నేను నడుచుకోకుండా నేను ఇతరులకు చెప్తే కదా, ఇతరులు ఏం రక్షింపబడతారు? నేనే గుడ్డిదాన్నే గుడ్డి మాటలు మాట్లాడితే. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని అనుసరించాలి, ఆయన ప్రతి ఆజ్ఞలను గైకొని నడుచుకోవాలి. ఇందాక ఇక్కడ చెప్పింది కదా, దేవుడు చెప్తుండే కదా, తీర్పు తీర్చాలంటే కూడా ఎట్లుండాలంటే పరిశుద్ధంగా దేవుని ఆజ్ఞను అనుసరించి దాన్ని మంచి వారు అయితేనే తీర్పు తీర్చాలి. లేకపోతే మనం ఏ సేవకులకు కానీ ఏ విశ్వాసాలకు కూడా మనం అనటానికి సరిపోవన్నమాట. నిజం, దేవుడు బయలుపరుస్తున్నాడు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉందాం, దేని వాక్యాన్ని మనము అనుసరించి నడుచుకున్నాం. అతను దేవుని చదువుతుంటే కదా, ధనవంతులు ఏమనుకుంటారంట, లోకంలో నాకు ధనం ఉంది కాబట్టి నేను ఏమన్నా చేయగలను అనుకుంటున్నాడంట. కానీ ఏమీ చేయలేడు. ఏమీ చేసినా కానీ కదా, తన ప్రాణాన్ని పోగొట్టుకోకుండా కాపాడుకోలేడు అనమాట ధనవంతుడు. తన ప్రాణాన్ని కదా కాపాడుకోగలుగుతాడా? కాపాడుకోలేడు. ఇది కూడా వాక్యం ఇక్కడ మనం చూస్తాము కీర్తనల గ్రంథంలో. ఏమని చెప్తుందంటే, ధనవంతుల గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. ఇప్పుడు అందరికీ బాగా ధనం సంపాదించుకోవాలి అని అనుకుంటారు కదా. కాబట్టి ధనం సంపాదించినా కానీ ఎట్లుండాలంట ఆ వ్యక్తి కదా. మనం చూస్తాము 62వ కీర్తనలో ఏం చెప్తుంది 11వ వచనంలో, ధనము హెచ్చించినను దానిని అంటే లక్ష్య పెట్టకూడదు అంటున్నాడు దేవుడు. ధనము హెచ్చుగా ఉన్నాను వచ్చినాను దాన్ని లక్ష్య పెట్టొద్దంట. ఏం లక్ష్య పెట్టాలంటే దేవుని ఆజ్ఞలను, ఆయన వాక్యాన్ని లక్ష్య పెట్టాలి, ఆయన మాటలు లక్ష్య పెట్టి నడుచుకోవాలి. ధనం హెచ్చుగా ఉందని దాన్ని లక్ష్య పెట్టి నడుచుకుంటే ప్రాణం పోగొట్టుకుంటాడు. ధనం ఉన్నంత మాత్రాన ఎవ్వరు కూడా నిత్యజీవన కదా సంపాదించుకోలేడు, తన ప్రాణాన్ని సంపాదించుకోలేడు అని ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి కదా అప్పుడు ధనవంతులు పరలోక రాజ్యం ప్రవేశించట అసాధ్యమని దేవుడు అన్నప్పుడు శిష్యులు ఆశ్చర్యపడిపోయినప్పుడు దేవుడు ఏమంటున్నాడు కదా, ఇది మనుషులకి అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యము. కాబట్టి ధనాన్ని బట్టి ఏమి మనము కదా అతిశయించాల్సింది లేదు, ఉండటం వల్ల లేకపోవటం వల్ల బాధపడాల్సింది లేదు, ఉండడం వల్ల అతిశయించాల్సింది లేదు. ఏదైనా నువ్వు దేవుని వాక్యానుసారంగా నడుచుకోవడమే దేవుని చిత్తము, వాక్యానుసారంగా నడుచుకోవడమే మనకు మేలు అనమాట. దేవుని వాక్యం ముందు నిర్లక్ష్యం ఉంచటమే మనకి మేలు, కానీ ధనం ఉండటం వల్ల లేకుండా ఏమీ ప్రయోజనము లేదు. ఉంటే ఏం చేస్తాం మనం కదా. ధనవంతులు ఏం చేస్తున్నారు ఇప్పుడు, అన్ని చేస్తారు, అంతా సుఖిస్తారు, అంతా ఎంజాయ్మెంట్ చేస్తారు. ఆఖరికి వస్తే వారి ప్రాణం పోయేటప్పుడు అది ధనం వచ్చి కాపాడుతుందా? కాపాడలేదు కదా. దేవుడు తీసుకోవాలనుకున్నప్పుడు కదా ఏది కూడా ధనము కాపాడలేదు, ఏ డాక్టర్ కూడా కాపాడలేదు. కాబట్టి దేవుని వాక్యం ముందు మనం లక్ష్యం ఉంచిన కదా దేవుడు కాపాడేవాడు అనమాట. మన ప్రాణాలను కానీ మనకున్న సమస్యని దేవుడు కదా కాపాడుతాడంట. కాబట్టి దేవుని యందు నమ్మకం ఉంచి మౌనంగా ఉండి కదా ఆయన యందు మనం కదా ఆయన ఆశ్రయించి మనం నడుచుకోవాలంట. దేవుడు మనం బయటకు. కాబట్టి ఈ రోజు అయితే ఈ దినాలు అయితే చాలా భయంకర దినాలు. కాబట్టి మనం ఎక్కువ దేవుని వాక్యం ముందే మనం ఆశ పెట్టుకోవాలి. ఎక్కువ మనం దేవుని మీదనే కదా మనం ఏమి ఉండాలంటే డిపెండ్ ఉండాలి. కాబట్టి మనుషులను ఏ విధంగా కూడా ఆధారం చేసుకోవద్దు అని చెప్తున్నాడు దేవుడు. ఎందుకంటే వచ్చే దినాలు అంత భయంకరంగా ఉన్నాయి. కాబట్టి ఎవరెవరిని చూడరు కదా, అందరిలో ప్రేమ ఉండదు కదా. పైకి చూపిస్తారు, వెనకాల ఒకటి మాట్లాడుతుంటారు, ముందర ఒకటి మాట్లాడుతుంటారు. దేవుడు అన్ని చూస్తూ ఉంటాడు, ప్రతి ఒక్కరు గ్రహిస్తూ ఉన్నాడు. దేవుడు శిక్ష రాకుండా మనం జాగ్రత్తగా ఉండాలంటే కదా, ఎవరేమనుకున్నా మనం ఏం చేయాలంటే మౌనంగా ఉండి సహించాలి, భరించాలి. ఆయన మీద ఆధారపడి సమస్తం ఆయనకి అప్పగించుకొని మనం నడుచుకోవాలి. మన ప్రాణాన్ని కాపాడుకొని నిత్యజీవులు మనం ఎప్పుడు ఉండాలంటే కదా. అందుకే మనం ఏం చేయాలి కదా, లోకానుసారంగా మనము లోకస్తులు చేసినట్టు కదా, విశ్వాసులు కొందరు చేసినా కదా, నువ్వు నిజంగా నీతిమంతుడు పరిశుద్ధుడు అయితే మాత్రం మనం ఆ విధంగా చేయొద్దు, వారి దారిలో మనం పోవద్దు అని దేవుడు మనకు చెప్తున్నాడు. ఎవ్వరిని వాళ్ళు ఏం చేసుకోవాలంటే భద్రంగా వారి హృదయాన్ని కాపాడుకొని మనం దేవునికి అప్పగించుకొని నడుచుకోవాలి ప్రతిరోజు ప్రతిదినం. ఎందుకంటే చెడ్డ దినాల్లో మనం ఉన్నాం. ఎవరెట్లో చెరుపుతారో తెలియదు. కాబట్టి మనం ఏం చేయాలి కదా, మన హృదయాన్ని భద్రపరుచుకొని కదా దేవుని ఆజ్ఞాన్ని మనం హృదయాన్ని మనం పెట్టుకొని నడుచుకోవాలని చెప్తున్నాడు దేవుడు. లేకపోతే కదా చూడండి, ఆయన శిక్ష చాలా భయంకరమైనది. అది ఆయన శిక్ష ఎట్లున్నాడో భయంకరమైనది. ఆయన సత్యము అని చెప్తున్నాడు కదా, సత్యమైనది అనమాట ఆయన శిక్ష కదా.
ఎవరిని వదలడు ఆయన. అందుకే చెప్తున్నాడు దేవుడు, నువ్వు పరిశుద్ధంగా ఆయన కొరకు జీవించినావు కదా, ఆయన ఇష్టానుసారంగా ఆయన ఎంతగానో నేను బట్టి సంతోషిస్తాడు దేవుడు. పరలోకంలో నీ ధనం అధికం అవుతుంది, నీ గొప్పవాడుగా ఉంటావు పరలోకంలో. ఆయన కోరుకుంటున్న అదే కాబట్టి ఆ విధంగా నువ్వు మనం నడుచుకోవాలంట. కానీ లోకసులా కానీ ఇతరుల విశ్వాసులు కూడా ఏం చేస్తారంటే విశ్వాసంగా ఉన్నట్టుండి దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉంటారు. చూస్తూ ఉంటాం కదా మనం ఎంతమందిని. కానీ నీవు మనల్ని మనం భద్రపరచుకొని కదా ఆయన వాక్యానుసారంగా జీవిస్తాం. నేను వాక్యం దీవించినాక స్తోత్రం ప్రభా, పరిశుద్ధులకు తండ్రి, సంపూర్ణ దేవ యేసు ప్రభానికి స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభా మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభా. దేవ పరిశుద్ధ ప్రభా తండ్రి అయ్యా, మరి ప్రభా మీ ఆజ్ఞలకు మేము లోబడి నడుచుకున్న వారిగా మేము ఉండాలి ప్రభా. దేవ దయచేసి మా దోషమును మా పాపమును క్షమించండి ప్రభా తండ్రి. ఏ అసహ్యకరమైన మాలో ఉంటే ప్రభా తీసేయండి ప్రభా. మేము అసహించుకుంటాం తండ్రి ప్రభా. దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మమ్మల్ని పరిశుద్ధపరచండి కృపామయ్య తని అయా, మీ కృపా సత్యములు తని అయా మేము అనుసరించి నడుచుకోవాలి ప్రభా. దేవా మీ సత్యం ప్రభా అయా ప్రభా అది ఎంతో భయంకరమైన తన శిక్ష ప్రభా. ఆ శిక్ష నుంచి తప్పించుటకే ప్రభా అయా మీరు మమ్మల్ని రక్షించుటకు వచ్చిన ప్రభా. అయా దేవా మీ ఆజ్ఞను గైకొని వాడు తను నిత్య జీవాన్ని పొందుకున్న వాడు తండ్రి. మీ ప్రతి మాటకు మేము లోబడి నడుచుకోవాలి ప్రభా. ఆ బుద్ధి జ్ఞానం మాకు అందరికీ అనుగ్రహించిన దేవా ప్రభా తండ్రి. మేము లోకస్తుల్లాగా ఉండటానికి వీల్లేదు ప్రభా. మీ ప్రతి వాక్యానికి మేము లోబడి మేము చోటిచ్చి నడుచుకోవాలి ప్రభా. మీ వాక్యం అంతా మేము నిర్లక్ష్యించాలి ప్రభా. ప్రభా మరి నాయన తండ్రి మరి ఏది కూడా ప్రభా మేము రక్షించలేదు తండ్రి ప్రభా. మీ వాక్యమే ప్రభా, మీరు తప్ప దేవా నీకు స్తోత్రం చెల్లిస్తాం ప్రభా తండ్రి. దయచేసి ప్రభా అయా మేమేమన్నా ప్రభా ఇతరులను క్షమించిన వారుగా ఉంటే మమ్మల్ని దయచేసి క్షమించాను ప్రభా. మేము క్షమిస్తాం ప్రభా. ఎవరి గురించి కూడా మేము తల్లి అసహ్యకరంగా మా హృదయం మేము ఆలోచించాం ప్రభా. దేవ మేము క్షమించండి ప్రభా. ప్రతి ఒక్కరిని మేము ప్రేమించే వారుగా ఉంటాం ప్రభా. నా తండ్రి నీకు స్తోత్రంలో నైనా ప్రభా మంచి వారుగా ఉండాలంటే మీ ఆ వాక్యాన్ని మేము గాయకొని నడుచుకోవాలి ప్రభా. మీరు ఎంతో గొప్పవారు మంచివారు తండ్రి. దివానికి స్తోత్రమైన మీ బిడ్డమైన మేము కూడా ప్రభా తండ్రి మీ వాక్యాన్ని గాయకొని నడుచుకునే మనసు హృదయం మాకు అనుగ్రహించండి. సత్యమందు మమ్మల్ని స్థిరపరచండి, విశ్వాసమందు బలపరచండి ప్రభా. వచ్చిన ప్రతి వారిని ఆశీర్వదించండి ప్రభా, దీవించనైనా సేవలో ఉన్న వారిని ప్రభా బలపరచండి, శక్తితో నింపండి ప్రభా. ఇంకా బలంగా సేవ చేయాలని బలపరచండి దేవా ప్రభా. నా తన్ని మమ్మల్ని అంతా మీ కృపలో భద్రపరిచినైనా నీకు ఎంతో వందనాలు చెల్లిస్తాం ప్రభా. ఇంత భయంకర దినాల్లో కూడా ప్రభా మమ్మల్ని కాచి కాపాడి పోషిస్తూ ప్రభా సజీవ లెక్కలో పెట్టి మమ్మల్ని నడిపిస్తున్నందుకు నీకే వందనాలు చెల్లిస్తున్నాము, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. స్తుతి ఘనత మహిమ ప్రభావములైన యుగములకు సదాకాలం నీకే కలుగుగాక. దేవా దేవా యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. థ్యాంక్ యూ. మన మధ్యన రవి బ్రదర్ ఆశీర్వాదం ఇచ్చి ముగిస్తారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్. రవి బ్రదర్ ఆశీర్వాదం ఇవ్వండి. చంద్రశేఖర్ మీది ఇవ్వండి ఆశీర్వాదం. బ్రదర్ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ అన్న ఆశీర్వాదం ఇవ్వండి అన్న. అదే మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తోడని గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్.